మంత్రాలు, మంగళ వాయిద్యాలు, ముత్యాల తలంబ్రాలు, నమో నారసింహ స్పందనల నడుమ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మీదేవి కళ్యాణం నయనానందకరంగా సాగింది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోటలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పెంచలకోటలో దేవదేవేరుల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ముందుగా ఉదయం 10 గంటలకు శ్రీవారు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చారు. అనంతరం శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపానికి వేంపు చేశారు. వేద పండితులు తొలుత శ్రీవారు అమ్మవార్లకు భాసికం, కంకణాలు ధరింపచేశారు. విశ్వక్సేన పూజ అనంతరం దేవదేవేరుల గోత్రాలు చెప్పి కన్యాదాన కార్యక్రమం నిర్వహించారు. సుముహూర్తంలో మంగళసూత్ర ధారణ జరిపించారు. స్వామి కళ్యాణం విశిష్ట తను వేద పండితులకు, భక్తులకు వివరించారు. దేవుడు పెళ్లి ముహూర్తంలో వేదిక వద్ద పలువురు నూతన వధూవరులు వివాహం కూడా చేసుకున్నారు. అనంతరం స్వామికి పెద్ద సంఖ్యలో భక్తులు కానుకలు చదివించారు. सर्वत्र संप्रोक्षयेत् अपवित्रः पवित्रो वा धर्मावस्थांगतो विवाह शुद्धि చేయాలి. దీనివల్ల మనకేం